అత్యంత ఇష్టమైన మన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక మంచి హాలిడే మూమెంట్లోకి వెళ్ళాలన్నా, లేకపోతే ది బెస్ట్ మూమెంట్ అనుకున్న దానికి ఒకవేళ వెళ్ళే ఛాన్స్ ఉంటే ఎంత బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇదొక బెస్ట్ అవకాశం అంట. ఎస్, ఒక బ్రెయిన్ చిప్ అవైలబుల్గా ఉందంట. కేవలం ఆ బ్రెయిన్ చిప్ ఉపయోగిస్తే తమ పాత జ్ఞాపకాల్లోకి లేకపోతే కళల్లో విహరించే ఛాన్స్ ఉంటుందట. ఎస్, దాని పేరే నుబిన్ అని చెప్తున్నారు. నుబిన్ అంటే ఇదొక కాయిన్ సైజ్గా ఉండే ఒక చిన్న బ్రెయిన్ డివైస్ అంట. అది బ్రెయిన్ దగ్గర పెట్టుకోగానే ఆ పెట్టుకున్న వాళ్ళ కళ్ళు తెల్లగా మారిపోవడము లేకపోతే గ్రే కలర్లోకి మారిపోవడమో జరుగుతుందంట. ఆ తర్వాత వాళ్ళు అచేతనంగా పడిపోతున్నారంట. నుబిన్ లాంటి పరికరాలు నిజంగా ఉన్నాయా? కానే కాదు. నుబిన్ అనేదాన్ని నెట్ఫ్లిక్స్లో ఒక షో కోసం అంటే షో ప్రమోషన్ కోసం ఉపయోగించారంట. దానికి సంబంధించి కొన్ని వీడియోలు తీశారంట. ఆ వీడియోని ప్రమోషన్గా ఉపయోగించుకుంటే అలాంటి డివైస్లు నిజంగానే ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయంటూ ఒక ప్రచారం జరిగింది. దీనికోసం ఇంటర్నెట్లో చాలా మంది సెర్చ్ చేశారంట. అయితే నుబిన్ అనేది నిజం కాదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, బ్రెయిన్ చిప్కి సంబంధించి పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే న్యూరో లింక్ అని ఒకటి ఎలాన్ మస్క్ అండ్ మరో 8 మంది శాస్త్రవేత్తలు కలిపి ఈ న్యూరో లింక్ అనే డివైస్ ని కనిపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. సో టోటల్ గా అయితే అది ఇంకా వాడుకలోకి అయితే రాలేదు. ఇంకా డెవలపింగ్ స్టేజ్ లోనే ఉన్న ఈ డివైస్ ఉపయోగం ఏంటంటే పెరాలసిస్ కానీ లేకపోతే నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే మాట్లాడలేని స్థితిలో ఉన్న వాళ్ళు కానీ చాలా ఈజీగా ఉపయోగించవచ్చు ఇది. అయితే ఇది ఇంకా డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది. ఈ చిప్ ఇంకా బయటకైతే రాలేదు. న్యూరోలింక్ డివైస్ అయితే ప్రస్తుతం ఇంకా మార్కెట్ లో అవైలబుల్ గా లేదు. కానీ న్యూబిన్ అని చెప్పుకుంటూ వస్తున్న ఈ డివైస్ కూడా అసలు నిజం కానే కాదు. న్యూరోలింక్ అనే డివైస్ ఇంకొన్ని రోజుల్లో మార్కెట్లోకి రావచ్చు, ఎందుకంటే పరిశోధనలు జరుగుతున్నాయి, డెవలపింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి. బట్ ఈ నుబిన్ అనే డివైస్ ప్రస్తుతం ఏదైతే మార్కెట్లో సర్క్యులేట్ అవుతూ ఉందో అది నిజం కాదు. అది జస్ట్ నెట్ఫ్లిక్స్ కి సంబంధించి ఒక షోని ప్రమోట్ చేయడానికి చేసిన ఆ డివైస్, దానికోసం కనుక్కున్న ఒక డివైస్. ఇది నిజం కాదు.